ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు పోహండి కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి రావడంతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. దేశ విదేశాల నుంచి భక్తులు రావడంతో వీరి కోసం ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్రకు 12 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పొహండిలో అంతకుముందు సుదర్శన, బలభద్ర, సుభద్రల వేడుక జరిగింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయి కోలాహలంగా మారి జనసంద్రాన్ని తలపించింది. ఆషాఢ మాసం శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. విశ్వవ్యాప్త భారీ రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పూరి నగర వీధులన్నీ జై జగన్నాథ నినాదాలతో ప్రతిధ్వనిస్తోంది. సుందర రథంపై కొలువుదీరిన జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి దేవి సుభద్రలు గుండీచా ఆలయానికి ఊరేగింపుగా తరలి వెళతారు. ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రలు వారం రోజుల పాటు సేద తీరుతారు. ఆ తర్వాత బహుదాయాత్ర ద్వారా ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. కాగా ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం అత్యాధునిక భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది. 10,000కు పైగా సిబ్బందిని తీరం వెంట మోహరించింది. కీలక ప్రాంతాలలో 275 కంటే ఎక్కువ AI ఆధారిత CCTV కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. భారీ జనసందోహం పాల్గొంటున్నందున ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి ఒడిశా పోలీసులు 8 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలతో సహా సుమారు 10,000 మంది సిబ్బందిని మోహరించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, స్నిప్పర్ల సాయంతో గ్రాండ్ రోడ్డు వెంబడి రక్షణ బాధ్యతలను చేపట్టారు. తీర ప్రాంత భద్రతను కోస్ట్ గార్డ్, భారత నావికాదళం నిర్వహిస్తున్నాయి. భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పూరిలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ పూరితో సహా అనేక జిల్లాల్లో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.